నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ అంటారు. ఖచ్చితంగా అక్కడ వచ్చినటువంటి నూతన ప్రభుత్వాన్ని అంటే అది మీ విధానం, బీజేపీ విధానం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేదో మీరు చెప్తారు కదా, బట్ అందరూ అది ఫాలో అవ్వాలి ఉందా? ఫాలో చాలా మంది అనుసరిస్తున్నారు అంటున్నా. అందరూ దేశం ఫస్ట్ భారత్ మాతాకి జై అంటారు ఎవరైనా సరే. ఇప్పుడు మురళి గారు అనరా, మీరనరా, మన మిత్రులు అనరా చెప్పండి, భారత్ మాతాకి జై అంటే ఖచ్చితంగా జై అంటాం. అది మనమేమి ఇండియాలో ఉన్నాము, తమిళనాడు ఇండియాలో ఉంది, పాకిస్తాన్ లోనో బంగ్లాదేశ్ లో లేదు ఉదయనిధి గారు. కాబట్టి భారత్ మాతాకి జై, వందే మాతరం గానీ, జాతీయ గీతాన్ని గానీ కానీ చాలా రూటెడ్ గా ఉన్న, ఇందాక మురళి గారు చెప్పిన ద్రవిడ ఉద్యమాలు, తమిళ ఉద్యమం ఇవన్నీ చాలా రూటెడ్ కదా అక్కడ స్ట్రాంగ్లీ. మళ్ళీ దాన్ని బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఇప్పుడు ఉదయనిధి. ఇప్పుడు ఆ రూట్ డైవర్ట్ అయిపోతుంది కదా, ఆ రూట్ డైవర్ట్ అయిపోతుంది కదా, నీ అజెండాని ఫాలో అవ్వట్లేదు కదా. నేను అదే చెప్తున్నా కదా, మీ తండ్రి గారు స్టాలిన్ గారిని గెలిపించుకోలేకపోయారు కదా మీరు, ఇంత మాట్లాడుతున్నారు. మీ తండ్రి గారికి ఎందుకు ఈరోజు తమిళనాడు ప్రజలు మిమ్మల్ని చీదరించుకున్నారు? తమిళనాడు ప్రజలు ఎందుకు చీదరించుకున్నారంటే మీరు అనుసరిస్తున్నట్టు విధానాలు, మీరు మాట్లాడుతున్నట్టు మాటలు. మళ్ళీ చెప్తున్నా, వారు మాట్లాడుతున్న మాటలు తమిళనాడు ప్రజలకి జీర్ణం కావట్లేదు. కాబట్టి ఓట్ అనే రూపంతో, ఓట్ అనే ఆయుధంతో ఆల్టర్నేట్ గా వారు ఒక పార్టీని ఎన్నుకొని దానికి ఈరోజు మ్యాండేటరీ ఇచ్చారు. ఎస్, ప్రజా తీర్పుని గౌరవించాలి, మేము కూడా ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం. కాబట్టి రాబో రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి, అంటే సెంటిమెంట్ గా ఎస్ నీకు ఏదైనా తమిళనాడుకి ఇది కావాలి, మన రాష్ట్రానికి ఇది కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, ఇది కావాలని చెప్పి అడుగు, తప్పలేదు. ఎస్, రాష్ట్రానికి ప్రయారిటీ ఇవ్వాలి. అదే కాకుండా నువ్వు మొదట్లోనే వివాదాలతో మొదలు పెట్టక్కర్లేదు అని ప్రభుత్వం అనుకుంటుంది, కానీ వివాదాలతోనే మొదలు పెట్టాలి అని ఉదయనిధి అనుకున్నారు. అది మంచిది కాదు అంటున్నా, అది మంచిది కాదు. తొందరలోనే ప్రజలు, అందుకని చెప్తున్నారు కదా, ప్రజలు ఇప్పటికే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు, ప్రజలు ఇప్పటికే డిఎంకేకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. రాబో రోజులు ఈ డోసేజ్ ఇంకా పెరిగితే ఏమైతుంది, మాడి మసైపోతుంది అంతే. ఈ ట్రీట్మెంట్ ఓట్ అనే రూపంతో ట్రీట్మెంట్ ఇచ్చారు, అధికారం నుంచి కిందకు దోశారు. ఇంకా ఇలాగే మాట్లాడితే పోతే మొత్తం దాని ఏమిటో సమాధి చేస్తారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా సమాధి అయిపోవడం ఖాయం. ఇలాగే మాట్లాడుతూ పోతే ఈ వ్యవహరించే తీరు ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి చాలా మంది పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా నచ్చదు. ఎందుకంటే అభిప్రాయాలు అందరి మీద రుద్దడం మంచిది కాదు. నీ అభిప్రాయాలు మరి రాజకీయంగా పార్టీకి నష్టం కలిగేంత స్థాయిలో ఉంటే వాళ్ళు కూడా ఒప్పుకోకపోవచ్చు ఒక దశలో. ఖచ్చితంగా ఇప్పుడు ఉదయనిధి మాట్లాడింది ఖచ్చితంగా పార్టీకి నష్టం కలిగించే స్థాయిలో ఉంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా డిఎంకేలో కూడా వ్యతిరేకత వస్తుంది. సనాతన విషయంలో గానీ, జాతీయ గీతం విషయంలో గానీ, వందే మాతరం విషయంలో గానీ ఖచ్చితంగా డిఎంకేలో కూడా లోకలికలు, కదలికలు, ప్రకంపలు వస్తాయని చెప్పి ఆశాభావాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. జరుగుతుందో జరగదో కాలమే నిర్వహిస్తుంది. దశమూర్తి గారు ఏంటి పాయింట్ ఏంటి అంటే, ఈ ద్రవిడ సెంటిమెంటు, లేకపోతే ఈ సనాతన ధర్మం మీద వ్యతిరేకత, లేదు హిందీ మీద ఒక వ్యతిరేక భావనలు, ఇటువంటివన్నీ ఇంకా తమిళ సమాజంలో ఉన్నట్టయితే విజయ్ గెలిచుండేవాడే కాదు. అందుకని కాలం మారుతున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా జనరేషన్స్ మారుతూ ఉంటే సెంటిమెంట్లు కూడా మారుతూ ఉంటాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అందరూ మారాలి, అంతే తప్ప ఇప్పుడు అక్కడ మీకు మనం పార్లమెంటులో ఆ బిల్లు మీద ఓటింగ్ జరిగినప్పుడు స్పష్టంగా చూసాం ఋషి గారు. మొత్తం వాళ్ళు నల్ల చొక్కాలు వేసుకొని వచ్చి వాళ్ళు ఎంత సెంటిమెంట్ ని రెచ్చగొట్టారో. కానీ అక్కడ ద్రవిడ పార్టీలు రెండు, ఏఐడిఎంకే గాని డిఎంకే గాని అధికారంలోకి రాలేకపోయినాయి. ఎందుకు రాలేకపోయినాయి అంటే పరిస్థితి మారుతూ ఉన్నది. అదే ప్రజలు ఇంకా వీటికి పడిపోవడం మానేశారు, వీటికి పడట్లేదు. పరిస్థితి మారుతూ ఉన్నది. పరిస్థితి మారుతున్న పరిస్థితికి అనుకూలంగా మనం కూడా మోడర్నైజ్ కావాలి. కానీ ఇంకా పెరియార్ సిద్ధాంతాన్ని ఇప్పటికీ అమలు చేస్తాము అంటే కుదిరే పని కాదు.